హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందిలేండి. హ్యాపీగా అయితే ఉన్నాను. ఈ మధ్యన వీడియోస్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. తీస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు వాయిస్ కొంచెం సహకరించలేదు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కొంచెం అని కాదు, ఎందుకో అందరికీ అయితే వర్షాకాలం చలికాలంలో థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే నాకైతే సమ్మర్లో వస్తుంది. అదేంటో అనేది అర్థం కాలే. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అలా వస్తుందన్నారు డాక్టర్ని అడిగితే. కానీ నాకైతే తగ్గలేదు. ఒక 10 డేస్ నుంచి అలాగే ఉన్నాను. బట్ ఏదో ఈ మధ్యన కొంచెం పర్లేదు అనిపించింది. అందుకనే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయితే డీమార్ట్కి ఎక్కువ వెళ్తాను. బట్ కానీ ఇక్కడ నేను వెళ్ళిన ప్రతిసారి నేను థర్డ్ ఫ్లోర్కి వెళ్తాను. అంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి వెతికి చూస్తాను. ఏవైనా కొత్త వచ్చాయా, వస్తే అవి ఎలా ఉన్నాయి, క్వాలిటీ అని చూస్తూ ఉంటాను. బట్ నేనైతే ఈ మధ్యన తగ్గించేసాను. ఇదైతే లిడ్ ఉంది, చాలా బాగుంది. 5 కేజీస్ అలా వేసుకుని పనికొస్తాయని చూస్తున్నాను. చాలా బాగున్నాయి. అలాగే ఇవి కూడా 3 అనమాట. 3 బాక్సెస్ చాలా బాగున్నాయి. కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ నేను తీసుకోలేదు. ఇందులో అయితే టప్పర్వేర్లో నేను ఒకటి తీసుకున్నాను ఇంతకుముందు. అందులో నేను షుగర్ వాడుతున్నాను. రౌండ్ బాక్స్ అనమాట, అది పైన ఉంది కదా, అలాంటిది. ఈ మధ్యన ఎందుకో చూసినవన్నీ కొనట్లేదు. కొంచెం చేంజ్ అయ్యాను. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందైతే చూసిన ప్రతిదీ, ప్లాస్టిక్ ఐటమ్ అయినా ఏదైనా సరే, చూసింది ప్రతిదీ కొనేసేదాన్ని. అంత బాగా నచ్చేదనమాట. ఈ మధ్యనే నాకు కొంచెం కంట్రోల్ చేసుకున్నా. ఇదైతే గ్లాస్ అనుకున్నాను, కానీ కాదు, ఇది కూడా ప్లాస్టిక్ ఐటమే. పోనీ పికిల్ వేసుకుందామని ఇలాంటివి చూస్తున్నాను. ఇది బాగుందిలే, క్యూట్గా ఉంది అనుకుంటే, ఇది చూస్తే ఇది కూడా ప్లాస్టిక్ ఐటమేనండి. చాలా బాగుంది, కానీ తీసుకోలేదు. ఎందుకంటే ప్లాస్టిక్లో ఇంకేది యూజ్ చేయకూడదు, ఎక్కువ తీసుకోకూడదు. కొత్తవి ఏవైనా సరే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, ఆల్రెడీ అనుకునేసాను. చెయ్యట్లేదు, తీసుకోవట్లేదు కూడా. గ్లాస్ జార్స్ ఇంక ఇంట్లో ఉన్న ప్లాస్టిక్వే పాతవే వాడేసి పడేద్దాం, తర్వాత చూద్దామని నేను అనుకున్నాను అనమాట. ముందు కన్నా ఇప్పుడైతే నాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇది కూడా మేకప్ బాక్సా లేకపోతే లంచ్ బాక్స్ అని డౌట్ పడి తీసి మరీ చూస్తున్నాను. జస్ట్ చూడడమే నాకు కోతి సంతోషం అంటారు కదా, అదనమాట. ఇది లంచ్ బాక్స్ అనుకుంటున్నాను, ఒక పక్క చూస్తే మేకప్ బాక్స్ అనుకుంటున్నాను. బట్ ఏంటో నాకు మొత్తానికైతే అర్థం అవ్వలేదు. సరేలే, చూసి చిన్నపిల్లలకి నచ్చినట్టు అనిపిస్తుంది అది చూస్తే అని జస్ట్ డక్ ఉందని చూశాను అంతే. ఇక్కడ ఇంకా అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అండి. ఈ సెక్షన్ అంతా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా నచ్చాయి నాకైతే. గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందులోనే ప్లాస్టిక్లోనే గ్లాస్ అనిపించేలాగా అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి. ఇంకా నేను అవన్నీ ఉన్నవే కదా అని జస్ట్ చూస్తున్నాను. ఏదైనా కొత్తగా కనిపించిందా చూద్దాం అనుకుంటాను, కానీ తీసుకోలేదు ఈసారి అయితే. నేను ప్రతిసారి వెళ్ళను కదా, ఎప్పుడో వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తుంటాను. కొత్తవి ఏవైనా వచ్చాయా, ఏదైనా వెరైటీగా అనిపించిందా తీసుకుంటే చూద్దాం అని, అంతే. ఈ మధ్యనైతే నేను అస్సలు ముట్టట్లేదు ప్లాస్టిక్ ఐటమ్స్. ఇవైతే చాలా అంటే రేట్ ఏం లేదు, ముందు కన్నా కొంచెం పెరిగాయి అనుకుంటా. 10 రూపీస్ అలాగా. 59, 60 అలా ఉన్నింది. 70 వరకు వెళ్ళిపోయాయి. అంటే చిన్న చిన్న బాక్సెస్ అన్నీ కూడాను. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాట్లాడాను. అలాగే ఈ షాపింగ్కి వచ్చిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మాట్లాడేసి కాసేపు అలా వీడియో షూట్ చేశాను. ఇక్కడ పర్సులు చూశాను, అన్నీ పెద్ద పెద్ద సైజు ఉన్నాయి. బట్ నాకు పర్సు అవసరం ఉన్నింది. చిన్నది తీసుకుందామంటే తీసుకున్నా. మరి చిన్నది దొరికింది పౌచ్ లాగా, అది కూడా నేను తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఈ సైడ్ కూడా నాకు ఒక చిన్న బౌల్ లాంటిది ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను. అది కూడా గ్లాస్ జార్లో చూశాను, లేదు, కనిపించలేదు. మొత్తం ప్లాస్టిక్ ఐటమ్సే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ప్లాస్టిక్కే. నన్ను ఎంత అవి అట్రాక్ట్ చేస్తున్నా కూడా నేను ఈసారి అయితే అస్సలు తీసుకోలేదు. బాస్కెట్స్ ఇంకా బకెట్స్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇవైతే చూడడమే. బకెట్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాను. ఈ సెక్షన్ అంతా ప్లాస్టిక్ ఐటమ్సే ఉంటాయి, చైర్స్ అలాంటివన్నీ. అయితే చూడడం వరకే చాలా నచ్చాయి. ఇంకా బట్టలు వేసుకునే కూడా ఒక బుట్ట లాంటిది అనుకున్నాను, కానీ చాలా రోజుల నుంచి తీసుకోలేదు. ఇది కూడా టాయ్స్ బట్టలు అలా వేస్తుంటారు కదా. బట్ నేనైతే అంత పెద్ద పెద్ద బాక్సెస్ ఇంకెందుకులేని చూసి మళ్ళీ వచ్చేస్తాను. నేను తీసుకోలేదు. పెద్దవైతే లేవు ప్రజెంట్ అక్కడ. అంటే చూసిన మోడల్సే ఉన్నాయి, వేరే వెరైటీస్ ఏం లేవు. ఇంకా అలాగా ఇంటికి సరిపడిన సరుకులు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. తీసేసుకొని ఈసారి బిల్ అయితే డబల్ అయ్యింది.
ఏదో ఒక పని మీద వెళ్తే ఇక్కడ డీమార్ట్ షాపింగ్‌కి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ నేను ఇంకా ఎక్కువే తీసేసుకున్నాను అనుకున్న దానికన్నా. డ్రింక్స్, ఇంకా స్నాక్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంటికి బంధువులు వస్తుంటారు కదా! సమ్మర్ కదా! ఇంకా డ్రింక్స్ ఉండాలి. అలాగే బిస్కెట్స్. వాళ్ళొచ్చినప్పుడు స్వీట్స్ ఏదైనా ఉంటే బావుంటది. ఇన్‌స్టంట్‌గా చేయడానికి పనికొచ్చేవని నేను తీసుకున్నాను. ఇక్కడ కొత్తగా చియా సీడ్స్ తీసుకున్నానండి. అవసరం ఉంటదని. ఇంకా అలాగే సోప్స్ కామన్‌గా మామూలుగా తీసుకునేవే తీసుకున్నాను. ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా పనికొస్తాయని ఇంకో సెట్ కూడా వేరే సోప్స్ తీసుకున్నాను. నార్మల్‌గా అవసరమైనవన్నీ తీసుకున్నాను. ఏమంటే ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నేను ఒక 15 డేస్‌కి ఒకసారి వెళ్తుంటాను. సమ్మర్ కదా! ఎప్పుడు వెళ్ళలేకపోతే మళ్ళీ తెచ్చుకోవాలంటే దూరం కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువ ఐటెమ్సే తీసుకున్నాను ఈసారి. స్నాక్ ఐటెమ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఎవరో ఒకరు వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు. వాళ్ళకి కొంచెం పెట్టడానికి పనికొస్తాయి కదా అని చెప్పి అలా ఆలోచించాను. ఇంతే ఈ వీడియో. ఇక్కడ తీసుకున్న ఐటెమ్స్ అన్నీ నేను చూపిస్తున్నాను. అందులోనే నేను ఒక చిన్న పౌచ్ తీసుకున్నాను. అది కూడా చాలా బాగా నచ్చింది. క్యూట్‌గా ఉంది. చిన్న పర్సు ఫోన్ పెట్టుకోవడానికి పనికొస్తది అంతే. ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానండి. మీ సపోర్ట్ వల్ల ఈ పౌచ్ నేను తీసుకున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను తీసుకున్న సరుకులన్నీ ఇవే. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.